చెప్పారు కదా, 24 సంవత్సరాల నుంచి వాళ్ళు సంపాదించిన రూపాయి కూడబెట్టుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక మంచి కారు కొనుక్కోవచ్చు, చిన్న చిన్న ల్యాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ జాబ్. బట్ అయినప్పటికి కూడా 24 సంవత్సరాల నుంచి వస్తున్న సంపాదన అన్నీ కూడా కోర్టుల చుట్టూ న్యాయం కోసం, కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇప్పటికి అద్దెంట్లో ఉంటున్నారు అనే మాట ఎవరికీ తెలియదు. నిజంగా వాళ్ళు కాబట్టి దాన్ని చాలా ఇష్టంగా కూతురు మీద ఉన్న ప్రేమని ఇష్టంగా తీసుకొని ఇంత ఫైట్ చేశారు. కానీ వేరే తల్లిదండ్రులు కానీ వేరే ఎవరు కూడా ఇంత ఫైట్ చేయలేరు. 1 or 2 years ఫైట్ చేసి ఏదైతే అదేని చెప్పేసి అందరం కూడా రాజీ పడతాం. బట్ ఎక్కడ రాజీ పడకుండా సరోజిని గారు కావచ్చు, కృష్ణ చైతన్య కావచ్చు, చాలా కష్టపడి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ తీర్పుని ఈరోజు పాజిటివ్గా వచ్చేలాగా చాలా కష్టపడి, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా, ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా కానీ, ఎటువంటి బిజినెస్ మ్యాన్ సపోర్ట్ లేకపోయినా, డబ్బు ఉన్న దాంట్లో కష్టపడి ఈరోజు న్యాయం కోసం కష్టపడ్డారు. న్యాయం గెలిచిందని చాలా సంతోషపడుతున్నారు. ఇంకా వాళ్ళ అడిగిన న్యాయం కూడా జరగాలని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం కూడా జరగాలనే కోరుకుందాం.